ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక్కసారి సంభవించిన పెట్రోల్ డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇంధన సరఫరాలో అంతరాయం, పెట్రోల్ బంకుల మూసివేతపై అధికారులతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు, ముఖ్యంగా రైతన్నలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం జిల్లా కలెక్టర్స్తో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు బంకుల యజమానులతో చర్చించి సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించినా లేదా బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పెట్రోల్ 15%, డీజిల్ 25% వినియోగం పెరిగిందని ఇంధన సంస్థల రాష్ట్ర సమన్వయకర్త భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ప్రైవేట్ బంకుల్లో విక్రయాలు నిలిచిపోవడంతో ఆ భారం ప్రభుత్వ రంగ బంకులపై పడింది. పరిశ్రమలకు సరఫరా చేసే డీజిల్ ధర లీటర్కు 152 ఉండడంతో వారు కూడా సామాన్యులు వాడే బంకుల నుంచే కొనుగోలు చేస్తున్నారు. స్టాక్ అయిపోతున్న ప్రచారంతో వాహనదారులు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల 3 రోజులు రావాల్సిన నిల్వలు ఒక్క పూటలోనే ఖాళీ అయిపోతున్నాయి. రాష్ట్ర పెట్రోల్ బంకుల డీలర్ల సమాఖ్య ప్రతినిధులు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇక గతేడాది విక్రయాల కంటే అదనంగా 10% సరఫరాను పెంచాలని కోరారు. దీనికి ఇంధన సంస్థలు సానుకూలంగా స్పందించాయి. ట్యాంకర్ల రవాణా సమయాన్ని తగ్గించి సత్వరమే నిల్వలను బంకులకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.